యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సౌత్ సెంట్రల్ రైల్వే మద్దూరు యూనియన్ కార్యాలయంలో ఆలేరు బ్రాంచ్ కార్మికుల ఆత్మీయ సమ్మేళన సమావేశం బ్రాంచ్ చైర్మన్ తిరుపతిరావు, సెక్రటరీ ఏలేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డివిజన్ సెక్రటరీ పి రవీందర్, ఏడీఎస్ అధ్యక్షులు చిలుకు స్వామి పాల్గొని మాట్లాడుతూ ఉద్యోగ సమస్యలు, భవిష్యత్తు కార్యాచరణపై ముఖ్య సూచనలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సౌత్ సెంట్రల్ రైల్వే మధుర్ యూనియన్ కార్యాలయంలో ఆలేరు బ్రాంచ్ కార్మికుల ఆత్మీయ సమ్మేళన సమావేశం బ్రాంచ్ చైర్మన్ తిరుపతిరావు, సెక్రటరీ ఏలేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డివిజన్ సెక్రటరీ పి రవీందర్, ఏడీఎస్ అధ్యక్షులు చిలుకు స్వామి పాల్గొని మాట్లాడుతూ ఉద్యోగ సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై ముఖ్య సూచనలు చేశారు. కార్మికుల హక్కులను కాపాడడంలో మా యూనియన్ ఎప్పటికీ ముందుంటుందని అన్నారు. రైల్వే ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, వారి న్యాయమైన హక్కులను సాధించేందుకు యూనియన్ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ సమావేశం విజయవంతం అయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ వేణుగోపాల్, వైస్ చైర్మన్, అసిస్టెంట్ సెక్రటరీలు జె స్వర్ణలత, బి రవికిరణ్, శ్రీధర్, తిరుపతి, ప్రవీణ్, రమేష్, మహేందర్, మహిళా ఉద్యోగులు సరిత, రాజ్యలక్ష్మి, హేమలత, రవలి, ప్రతిభ, సరిత, వర్కింగ్ కమిటీ మెంబర్స్ పరశురాములు, వెంకటేష్, శ్రీకాంత్, రాజు, మల్లేష్, బ్రాంచ్ లెవెల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్గా మనం చేసే పని పైన మనం చేసే ప్రతి ఎంప్లాయీ దగ్గర 100 రూపాయల మెంబర్షిప్ తీసుకుంటున్నాం. కొందరు తెలిసి తెలియక కొంతమంది మన తోటి మిత్రులు మాట్లాడుతున్నారు, అసలు ఎక్కడ ఇస్తున్నారు 2 lakhs రూపీస్ ఒక ఎంప్లాయీ చనిపోతే యాక్సిడెంట్ ఎక్కడ ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అనేకమైన ఆరోపణలు మన ఈ మధ్యలో కూడా చేయడం జరిగింది. కారణం కామ్రేడ్స్ అందరూ కూడా దయచేసి గమనించండి. 100 రూపాయల మెంబర్షిప్ ఉంటే ఇదే మన డిఎస్ఆర్ ఎన్ని చోట్లకు వెళ్ళి 2 లక్షల రూపాయలని కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళ పరామర్శించి వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకున్నాడో ప్రతి ఒక్కటి సోషల్ మీడియా విధంగా మనం చూస్తున్నాం. మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ నుంచి ఆలేరు బ్రాంచ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి వారి ఆహ్వానం మేరకు నేను మరియు నాతో పాటు మన డివిజనల్ సహచరుడు కామ్రేడ్ చిలుకు స్వామి గారు ఇక్కడికి హాజరు కావడం అనేది జరిగింది. ఈ సమావేశంలో ఈరోజు రైల్వే కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల గురించి చర్చించడం జరిగింది. అదేవిధంగా మరి గత సంవత్సరం 2025-26 సంవత్సరంలో రైల్వే మన మజ్దూర్ యూనియన్ చేసిన కృషి ఫలితంగా సాధించిన విజయాల గురించి, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి అనేక రైల్వే కార్మికుల సమస్యల గురించి కూడా చర్చించడం జరిగింది. ప్రధానంగా ఈ సెక్షన్లో ఆలేరు సెక్షన్లో మరి డబుల్ పెట్రోల్మెంట్ సమస్య, అదేవిధంగా 12 గంటల పని విధానం నుంచి 8 గంటల పని విధానం రోస్టర్ గురించి, అదేవిధంగా రైల్వే క్వార్టర్స్ యొక్క రిపేర్స్ గురించి, మరి మహిళా ఉద్యోగులు మరి ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి, రైల్వే క్వార్టర్స్లో ఉన్నటువంటి అనేక రిపేర్స్ విషయంలో కానివ్వండి, వాష్రూమ్స్ విషయంలో కానివ్వండి, ఇలాంటి సమస్యలన్నీ కూడా మరి యూనియన్ దృష్టికి మన స్థానిక నాయకులు, డివిజన్ నాయకులకి దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో మరి ఆలేరు బ్రాంచ్ పరిధిలో ఉన్నటువంటి అనేక రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం డివిజన్ స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. మరి అతి త్వరలోనే సాధ్యమైనంత ఎక్కువగా మరి ఈ పెండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని సాధించడానికి కృషి చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఈ సమావేశంలో మరి సిసిఎస్ ప్రెసిడెంట్ గారు కామ్రేడ్ చిలుకు స్వామి గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అనేక సిసిఎస్లో మరి గత సంవత్సరంలో సాధించినటువంటి విజయాలు, మరి కొత్త మేనేజ్మెంట్ ద్వారా తీసుకొచ్చినటువంటి అనేక మార్పులు, షేర్ హోల్డర్స్ కోసం జరుగుతున్నటువంటి ఇంకా రాబోయేటువంటి లాభాలు, రాబోయేటువంటి సంవత్సరంలో కూడా మరి అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి షేర్ హోల్డర్స్కి మరింత లాభాన్ని చేకూర్చేటట్టుగా ఆయన ఈరోజు అనేక ఎంప్లాయీస్ ముందు కూడా చర్చించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఆలేరు బ్రాంచ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మొదటి సమావేశంలో భాగంగా మరి ఇక్కడికి రావడం జరిగింది. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ రథసారథి కామ్రేడ్ రవీందర్ సార్ గారి నాయకత్వంలో మరి సికింద్రాబాద్ డివిజన్లో ఉన్నటువంటి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలపై
మరి సికింద్రాబాద్ డివిజన్లో ఉన్నటువంటి ప్రతి బ్రాంచ్లో విజిట్ చేసుకుంటూ మరి ఎలక్షన్లే కాకుండా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా వారి యొక్క సమస్యలు తెలుసుకొని మరి యొక్క కార్మికుల యొక్క సంక్షేమం కోసం, కార్మికుల యొక్క శ్రేయస్ కోసం మరి భవిష్యత్ కార్యాచరణ మరి ఈరోజు రైల్వే అనేది చాలా రకంగా ప్రైవేటీకరణ జరుగుతున్నది. మరి ఏ విధంగా మరి ఎదుర్కోవాలా, మరి అదేవిధంగా గవర్నమెంట్ వివిధ రకాలైన కార్మిక చట్టాలను కూడా తీసుకొస్తున్నది. మరి వాటన్నిటిని ఎదుర్కొంటూ మరి భావి తరాలకు, భవిష్యత్ తరాలకు, రాబోయే తరాలకు మరి రైల్వేని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి మరి అదే క్రమంలో ఈరోజు ఆలేరులో మరి సమావేశానికి రావడం జరిగింది. మరి ఎలక్షన్ అయిపోయినా కూడా వారి సమస్యలు తెలుసుకొని మరింత వాళ్ళ యొక్క భవిష్యత్తును, మరి కార్మికుల యొక్క భవిష్యత్తును, మరి ఈరోజు రైల్వేలో మరి ట్రైన్లు కూడా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో మరి ట్రైన్ వెళ్తున్నాయి. మరి ఈరోజు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్లో దృష్ట్యా మరి ఇక్కడ ఆలేరుకు రావడం జరిగింది. మరి రాబోయే రోజులలో మజ్దూరినే నాయకత్వము కార్మికులకు అండదండగా ఉంటుందని అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.